తరఫున ఈ ఒక్కరోజు సదస్సుకు విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి వివిధ కార్మిక సంఘాల నాయకులు, అలాగే రైతు సంఘాల నాయకులు, అలాగే నా ముందు కూర్చున్నటువంటి కార్మిక సంఘాల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఒక సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి అనుగుణంగా వివిధ రూపాల్లో కార్యాచరణను రూపొందించుకొని ఈ నెల 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అందరూ దీంట్లో పాలు పంచుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే కార్యాచరణ రూపొందించి ప్రచార కార్యక్రమం 15వ తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక్కసారి చెప్పాలంటే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా రైతు వ్యతిరేకత మరియు కార్మికుల వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కనుక చూసినట్టయితే రైతులు వీరోచిత పోరాటం, ఆ వీరోచిత పోరాటంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ నల్ల చట్టాలు ఏవైతే కార్పొరేట్ రంగానికి అప్పగించాలన్న ప్రయత్నం చేసినటువంటి మోదీ సర్కార్కు దిగి వచ్చే విధంగా రైతులు దేశవ్యాప్తంగా సంఘీభావం తెలిపి హర్యానా బార్డర్లో, ఏదైతే ఢిల్లీ హర్యానా బార్డర్లో రైతు సంఘాలన్నీ ట్రాక్టర్లతో పాటు వాళ్ళు రాత్రి పగలు అక్కడ మొత్తం ధర్నా రూపంలో ఒక 11 మాసాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ ప్రభుత్వం దిగి వచ్చి ఆ చట్టాలపై సమీక్ష ఇస్తామని చెప్పేసి ఉపసంహరించుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కూడా దాని మీద ఏది కూడా చేయకపోవడం మోదీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది రైతుల సమస్యలపై అని మన అందరికి కూడా తెలిసిన విషయం. అలాగే కార్మిక సంఘాల విషయంలో వచ్చినట్టయితే ఏవైతే 44 చట్టాలని 29 చట్టాలు రద్దు చేసి దాని స్థానంలో 4 కోడ్స్, లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. ఏదైతే వేజ్ కోడ్ అని, ఇంకోటి పారిశ్రామిక సంబంధాలని, ఇంకోటి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అనే ఇంకోటి తీసుకురావడం, అలాగే సోషల్ సెక్యూరిటీ బిల్, ఈ 4 కోడ్స్ని తీసుకొచ్చి ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పించి వివిధ రాష్ట్రాల్లో ఆ నోటిఫికేషన్కు అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశగా ప్రభుత్వాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. అయినప్పటికీ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కార్మిక సంఘాలన్నింటినీ తాటిపై తీసుకొచ్చి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కార్యాచరణ రూపొందించి ఇచ్చినప్పటికీ అందరము దాంట్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ అన్నింటినీ జయప్రదం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా రేపు 26వ తారీఖు నాడు జరగబోయే దీన్ని కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మా యొక్క ఐఎన్టీసీ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.